హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి స్టూడియోస్. ఈరోజు నేను మటన్ కర్రీ విత్ పచ్చిమిరపకాయలతో ఎలా చేయాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు చూద్దాం. మటను 1 kg తీసుకున్నా, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టమోటా, ఇది వెల్లుల్లి, అల్లం, కొద్దిగా ఎండు కొబ్బరి, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు ఒక 10-12 తీసుకున్నాను నేను. ఇవి చాలా కారంగా ఉంటాయి. కొద్దిగా పుదీనా, ఉప్పు, 1 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ పసుపు. చూద్దాం. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం. నేను ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నా. గ్రౌండ్నట్ ఆయిల్ కూడా హెల్తీనే. ఆయిల్ వేడయ్యాక ఆనియన్ వేసేసుకుందాం. మిరపకాయలు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాక 2-3 సార్లు కడిగిపెట్టుకున్న మటన్ వేసేసుకున్నా. మటను కొద్దిగా మగ్గేలోపు మనము ఈ ఇంగ్రీడియంట్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి, ఫస్ట్ ఈ అల్లం వెల్లుల్లి కొద్దిగా గ్రైండ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి ఒకసారి గ్రైండ్ అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఇది బాగా గ్రైండ్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం. మటను మగ్గిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాం. ఇప్పుడు చెక్క, లవంగా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి కూడా వేసేసుకున్నాం. కొబ్బరికి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది. కొబ్బరి పొడి వేసాక పసుపు, ధనియా పొడి, ఉప్పు కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు మసాలా అంతా యాడ్ చేశాను. ఇది ఒక 2 minutes ఇలా మగ్గితే బాగా మటన్కి అంతా ఉప్పు కారం పట్టి బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా, కొద్దిగా కొత్తిమీర కూడా కాసేపు బాగా మగ్గనివ్వాలి. ఇది 2 minutes మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్నాను. ఒక 5 విజిల్స్ వచ్చాక గ్యాస్ వెళ్ళాక తీస్తున్నా. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 స్పూన్లు, ఒక 3 స్పూన్లు కర్డ్ వేసుకుంటే వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 minutes మూత పెట్టకోకుండా ఉడికించుకోవాలి. అంతే అండి, మటన్ పచ్చిమిరపకాయలతో రెడీ అయిపోయింది. ఇది మనము చపాతీ కానీ పరోటాలో కానీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.